గమనించాలి. ఇక్కడ ఒక ప్రశ్న మనకు కనబడుతుంది కదా. ఇంతకీ ఏమిటా ప్రశ్న? దేవుని యొక్క కోపము ఎటువంటిది? దేవుని యొక్క కోపము ఎంత స్థాయి కలిగింది? దేవుని యొక్క కోపము ఎంత ఘోరమైనది? దేవుని యొక్క కోపము అంచనా వేయడం అవుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం దేవుని యొక్క కోపము ఎంతో భయంకరమైనది. దేవుని యొక్క కోపము ఎంతో ఘోరమైనది. దేవుని యొక్క కోపమును అంచనా వేయడం ఎవ్వరి తరము కాదండి. దేవుని యొక్క కోపము అంత స్థాయి కలిగింది. సాధారణంగా దేవుడు మానవునిపై కోపమును చూపరు, ప్రేమిస్తారు. మానవుడు ఎన్నిసార్లు తప్పు చేస్తున్నా, ఎన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా జీవించినా, ఎన్నిసార్లు దేవుడు అసహించుకునేలా జీవించినా సరే దేవుడు మానవుడిపై కోపమును చూపరండి. సహిస్తాడు, ఓర్చుకుంటాడు. మానవుడు తన జీవితాన్ని మార్చుకుంటాడేమో, తన జీవితాన్ని సరిచేసుకుంటాడేమో, తన జీవితాన్ని బాగు చేసుకుంటాడేమోనని దేవుడు ఎదురు చూస్తాడు. అయినా కూడా మానవుడు మారకపోతే అప్పుడు దేవుడు కోపమును ప్రదర్శిస్తాడు. దేవుని యొక్క కోపము ఎంత భయంకరమైనదన్న విషయాన్ని పరిశుద్ధ గ్రంథమైన ఆదికాండము 6, 7, 8 అధ్యాయాలు మనకు స్పష్టంగా వివరిస్తూ ఉన్నాయి. అక్కడ ప్రజలందరూ దేవుని కోపం తెప్పించారు, జలప్రళయం చేత మరణించారు. సరే, ఆలోచన చేద్దాం. దేవునికి కోపం తెప్పించేవారుగా కాకుండా దేవునికి ఆనందం పుట్టించే వాళ్ళ జీవిద్దామండి. దేవునికి ఆనందం పుట్టించే వాళ్ళు ఎవరు? పరిశుద్ధులు, నీతిమంతులు, యథార్థవంతులు. ఎటువంటి శ్రమలు వచ్చినా సరే వారు దేవుడు చెప్పినట్టుగా జీవించేవారే దేవునికి ఆనందాన్ని పుట్టించేవారు, దేవుడు మెచ్చుకునేవారు. మరి మన జీవితం ఎలా ఉన్నది? దేవునికి కోపం పుట్టిస్తున్నామా, ఆనందాన్ని పుట్టిస్తున్నామా? ఒకసారి ఆలోచించేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.